ఎవరన్నా సామాన్యుడు ఒక కేసు పెడితే వాడిని ఎత్తి 24 గంటల్లో ఏటాడి జైల్లో వేసేటటువంటి పోలీసు వ్యవస్థ నాలుగు సింహాల బొమ్మ సిగ్గుతో తలదించుకోమని నేను అంటున్నా. ఈరోజు ఎన్ని నదులు అవుతుండే అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని నదుల్లో దూకి చచ్చిపోవాలి. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే జీరో. రాజకీయ నాయకులకు ఒక రూల్ ఆఫ్ లా నడుస్తుంది, తర్వాత సామాన్యులకి ఒక రూల్ ఆఫ్ లా ఉంది. ఈరోజు 307 సెక్షన్ కింద కేసు ఎఫ్ఐఆర్ అయితే ఒక స్థానిక ప్రజాప్రతినిధి ఎక్కడికి పోయిండో అన్నలదమ్ముళ్ళు ఇద్దరి మీద మాచర్లో 307 కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కదా, ఇంతవరకు ఎక్కడున్నాడో లేదు. అదే ఒక సామాన్యుడు ఎవరన్నా గ్రామాల్లో చిన్న కేసు రిజిస్టర్ అయితే పోలీసు వాళ్ళు గమ్ముకుంటారా? యాడికి పోయింది వీళ్ళ పౌరుషం? అంటే ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఇటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తుంటారు పోతుంటారు. నేను అనేది 1956లో నీలం సంజీవ్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలేదా? దాని తర్వాత దామోదరం సంజీవి గారు 1960లో ముఖ్యమంత్రి కాలేదా? అగైన్ మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాలేదా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇంతమంది రెడ్లు నేను వరుసగా చెప్పగలను. చెన్నారెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, భవనం వెంకటరామారెడ్డి గుంటూరు జిల్లా. ఎందుకు పొగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఒక ఆర్థిక తీవ్రవాదిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలా. ఎటువంటి క్యాబినెట్ ఉంటున్నదంటే వెంకటకృష్ణ గారు 167 కోట్లు, 167 కోట్లకి నిమ్మగడ్డని ప్రసాద్ అనే ఒక దుర్మార్గుడు ప్రకాశం జిల్లా మీద పడి గుంటూరు జిల్లా భూముల్ని 12,731 ఎకరాల భూమి దోసిపెట్టి కేవలం ఎంతండి? సాక్షి మీడియాలో వీళ్ళ మాట్లాడేది సాక్షి జర్నలిస్టుల 854 కోట్లు పెట్టుబడి పెట్టిండు. దాంట్లో A1గా ఆ కేసులో 2012లో సిబిఐ రిజిస్టర్ చేసింది ఆ కేసులో ఎంటైర్ ప్రజాపాలకులు వీళ్ళంతా. A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 రాజ్యసభ సభ్యుడు వేణుంపాకం విజయసాయి రెడ్డి, A3 నిమ్మగడ్డ ప్రసాదు, A4 మోపిదేవి వెంకటరమణ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మినిస్టరు, ఈయన రాజ్యసభ సభ్యుడు. తర్వాత A5 ధర్మాన ప్రసాదరావు. ఈ సిగ్గుమాల్లోడు ఉరేసుకొని చావాలా. ధర్మాన ప్రసాదరావు అనేవాడు వాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టరు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో రెవెన్యూ మినిస్టరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టరు. ఈ ఒక్కడ రెవెన్యూ మినిస్టర్గా ఉంటే ప్రభుత్వ పేదల భూములు 4 లక్షల ఎకరాలు, నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా నేను ముందు పెట్టగలను. 4 లక్షల ఎకరాల అన్యాక్రాంతమైంది ఒక రెవెన్యూ మినిస్టర్ ధర్మానా ప్రసాదరావు. ఈరోజు రాయలసీమ రీజన్లో 2.5 లక్షల ఎకరాలు, ఆంధ్రాలో 1,00,000 ఎకరాలు, టోటల్గా 2.5 లక్షల ఎకరాలు, అది 1,50,000 ఎకరాలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంత భూమి? 8,844 ఎకరాలు లేపాక్షి భూములు. ఎవడమ్మమ్మగుడు సొమ్మని తోసిపెట్టారు? నేను అడుగుతున్నా స్ట్రైట్గా. తర్వాత వీళ్ళందరూ ఈ లిస్టు చదువుతుంటే కర్లు అంటే నిమ్మగడ్డ ప్రసాద్, ఇంకోడు ఒక ఐఏఎస్ పుడింగ్ ప్రభుత్వ సలహాదారుడు అంట ఎం శామ్యుల్సన్, తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్, కేవి బ్రహ్మానంద రెడ్డి, వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రఘురామ్ సిమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్మిల్ ఏషియా లిమిటెడ్. ఒక్క కేసే చెప్పా మీకు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో ఒక ఆర్థిక ఉగ్రవాదైనటువంటి జగన్మోహన్ రెడ్డి డోల్ బజాయ్. ఎందుకు జడ్జీలు జడ్జిమెంట్